నీలాంటి తింగర పిల్లాన్ని తట్టుకోవటం నా వల్ల కాదమ్మా. నువ్వు చేసిన తింగర పనేంటో యూట్యూబ్‌లో చెప్పు. అన్నీ చెప్తా ఉంటావు కదా! ఇది కూడా చెప్పాలి దమ్ముంటే అని మా ఆయన అంటున్నాడు. నేను చేసిన తింగర పనేంటో వీడియో చివర చెప్తాలే గానీ, ఆడదాని చెయ్యి ఒద్దిగ్గా ఉండాలి. ఉన్నయిలే అని విచ్చలవిడిగా ఖర్చు చేస్తే సంసారం ఎక్కిరాదు. దుప్పటున్నంత వరకే కాళ్ళు ముడుచుకోవాలి. మొగుడు తెచ్చి పెడుతున్నాడులే అని లెక్క లేకుండా ఉండకూడదు. పప్పులో, ఉప్పులో కూడా జాగ్రత్త చేసుకోవాలి. సమ్మర్ హాలిడేస్‌కి నానమ్మ దగ్గరికెళ్ళినప్పుడు నానమ్మ దగ్గర నుంచి ఇవి నేర్చుకునేదాన్ని. నానమ్మ ఎక్కువగా ఇలాంటి మాటలే చెప్పేది. 2 కేజీలు పల్లీలు తెచ్చుకుంటే 2 వారాలు రావటం లేదు. రోజు దోసల్లోకి పచ్చడి చేయాల్సిందే. తిన్నా తినకపోయినా. మళ్ళీ మిగిలిపోయిన పచ్చడి రేపు తినరు. మళ్ళీ మరుసటి రోజు ఫ్రెష్‌గా చేయాల్సిందే. చట్నీతో పాటు కొంచెం ఉల్లిపాయ కారం కూడా చేస్తా. 2 ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లో వేసుకోవాలి. కొంచెం కారం, చింతపండు, ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు, స్వీట్‌నెస్ కోసం కొంచెం బెల్లం, కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసి ఇంకో ఉల్లిపాయ తీసి పెట్టాను కదా! అది కూడా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇంకా అంతేనండి. దోసల్లోకి, ఇడ్లీలోకి పల్లీ చట్నీతో పాటు, పుట్నాల చట్నీతో పాటు ఈ ఉల్లిపాయ చట్నీ కూడా చేసి పెడితే పల్లీలు, పుట్నాల పప్పు కొన్ని రోజులు ఎక్స్‌ట్రాగా వస్తాయి. ఎలా ఉంది నా తెలివి? ఈ తెలివి బాగానే ఉంది కానీ నువ్వు చేసిన తింగర పనేంటో చెప్పక్క అని అంటున్నారా? ఏముందమ్మా ఈరోజు సండే పనెక్కువగా ఉంది. కొన్ని పాలు తోడేద్దాం, ఒక దాంట్లో టీ పెడదామని 2 వేడి చేస్తున్నా. కంగారులో ఒక గిన్నెలేమో టీ పొడి వేసా. ఇంకొక దాంట్లో పంచదార, యాలకులు, లవంగాలు కొట్టేసా. ఇది నేను చేసిన తింగర పని. మంచి చేస్తే పొగడు గాని అప్పుడప్పుడు ఇలాంటి తింగర పనులు చేస్తే మాత్రం రోజంతా తిప్పుతానే ఉంటాడు.